వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న మొన్న చూసుకున్నట్టయితే కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని వెబ్ పత్రికలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి ప్రత్యేకంగా ఒక టాపిక్ రావడం, తర్వాత గతంలో వారు ఇచ్చినటువంటి ఒక టీవీ ఇంటర్వ్యూలో నవీన్ యాదవ్ గురించి మాట్లాడడం అనేది ప్రస్తుతం అది అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ దారి ఎటు అన్నట్టు కూడా ఒక చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో బలమైన నేతల తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ కి కూడా టికెట్ రావడంతో ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువు కూడా నవీన్ యాదవ్ అవుతాడు. అంటే వారి తమ్ముడి అల్లుడే నవీన్ యాదవ్. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ కి రైట్ హ్యాండ్ లెక్కన శ్రీనివాస్ యాదవ్ తమ్ముడు ఉంటాడు కాబట్టి, సో మరి ఇక్కడ బంధుత్వం చూస్తారా, పార్టీ పరంగా చూస్తారా? అండ్ పార్టీ పరంగా వారు అంటే తేల్చి చెప్పేశారు. సో నాకు ఫస్ట్ పార్టీ ఏది ఆదేశిస్తే దానికే నేను కట్టుబడి ఉంటాను. సో ఇక్కడ బంధుత్వాలు అనేది రాజకీయాల్లో ఉండవు. ఏదున్నా రాజకీయాలు తర్వాతనే బంధుత్వాలు అనేది ఉంటాయి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే మీ మద్దతు ఉంటుందా అంటే దానికి మాత్రం ఇప్పట్లో ఏం చెప్పలేను అన్న విధంగా చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి టాపిక్ అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు చూస్తే చుట్టరికం, ఇంకోవైపు చూస్తే పార్టీ. మరి ఇక్కడ పార్టీకి అయితే పెద్దపీట వేస్తా అని చెప్పేసి కూడా ఆయన గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో డెఫినెట్ గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని తీర్తామని చెప్పేసి ఆయన మనసులోని మాట చెప్పడం అనేది జరిగింది. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు ఎవరికి ఉంటుందా అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మీరు ఎవరికి ఉంటది అనుకుంటున్నారు? కేవలం పార్టీ పరంగానే పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేస్తారా, లేకపోతే ఇక్కడ చుట్టరికం అనేది అడ్డొస్తుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.